గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాం. మా మరొకరు మా తమ్ముడు ప్రతి కాస్త రియాక్షన్ జరిగింది ఇద్దరికి సో ఇంకా బీపీ కూడా డౌన్ అండ్ బీపీ కూడా మెడిసిన్ వెళ్తుంది. ఇంకా టైం పడుతుంది. ఇంకా క్రిటికల్గానే ఉన్నారు. వాటర్ వల్ల ఎందుకంటే పాపం సోర్స్ అక్కడ నుంచే స్టార్ట్ అయింది కాబట్టి మొత్తానికి. సో ఆయన కాస్త బెటర్ కానీ ఇంకా క్రిటికల్గానే ఉంది. ఏజ్ కూడా ఉంది కదా పాపం. సో ఈయన కాస్త బెటర్ అంటే యూరిన్ కూడా రావట్లేదు. ఇద్దరికి యూరిన్ చాలా తక్కువ ఉంటుంది. సో యూరిన్ ఇంప్రూవ్ అయ్యే వరకు ఇంకా క్రిటికల్గా ఉంటుంది. డాన్సెస్ అయితే చేస్తున్నారు. అది చూడాలి. చిన్న బాబాకి తీసుకుంటాడు బిడ్డ చెప్తాను. గతంలో కలెక్టర్ గారు ఉన్నారు, మహాజీర్ గారు. అది ఉన్నప్పుడే మేము పోయి మాట్లాడాము. సార్ రీసైక్ వాటర్ వస్తుంది, డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉంటుంది అని పేదవాళ్ళు రైతుల కోసం రైతులకు నీళ్ళు లేవు, పొలాలు మిరపకాయ వేసుకున్నారు. 2 కార్మికులు మంది చెప్పడము. అదేవిధంగా ఈ బొగ్గు లైన్లో ఎవరైతే పేదవాళ్ళు గుడిసారు ఉన్నారో వాళ్ళు తీసుకున్నప్పుడు అడిగాం. డ్రింకింగ్ వాటర్కి చాలా సీరియస్ ప్రాబ్లం ఉంది, రివ్యూ చేసే అవసరం ఉంది అని చెప్పాము. కానీ అల్టిమేట్గా ఎలక్షన్ ఇయర్ కాబట్టి ఎలక్షన్లో వాళ్ళు మార్చేశారు. ఇప్పుడు కొత్త కలెక్టర్ గారు వచ్చారు, వాళ్ళకి తెలియదు. కానీ మున్సిపాలిటీలో ఉండే కమిషనర్ గారు ఆయన కొత్తవాడే. కానీ చైర్మన్ దాదాపు 3 సంవత్సరాలు చూసి, ఎమ్మెల్యే గారు 5 సంవత్సరాలు చూస్తున్నారు. దాదాపుగా ఏం చేస్తున్నారు? ఎమ్మెల్యే గారి బాధ్యత కదా. కనీసం పుచ్చుకొచ్చి అధికారులతో రివ్యూ చేసి మున్సిపల్ వాటర్ వల్ల ఈరోజు తాగి కలుషిత నీళ్ళు తాగి ఈరోజు ఏ పరిస్థితి వచ్చారు, వాళ్ళు ఎవరు రాదుపారా మీరు ఆర్డర్లు తీసుకుని ఇప్పుడు ఎమ్మెల్యే ఇంటికాడ కూర్చోబెట్టారు. మా ఆరోగ్య పరిస్థితి మాకు డబ్బులు అడిగారు. ఇప్పుడు ఆరోగ్య కిడ్నీలు బాగాలేవు. ఆయన ఎవరైతే ఉన్నారో ఆయన పాపం 62 సంవత్సరాలు కిడ్నీలు చనిపోయారు. కిడ్నీలు పాపం క్రియాటిన్ ప్రాబ్లం వస్తే లైఫ్ లాంగ్ ఉంటుంది. ఒకరోజు కాదు, చాలా ఇబ్బందికరం. పరిశుద్ధమైన దాగి 15 మంది ఆ మారుతి నగర్లో ఎక్కడైతే విద్యుత్ కాలనీ ఉందో సారీ మంచినీళ్ళ బైక్ నేను దాంట్లో బోర్ వేసి నీళ్ళు ఇచ్చాము. రూపాయలు అక్కడ మొత్తం సిమెంట్ రోడ్ వేసాం. ఆడ పైపులు చేరితే చాలా అయింది. ఇంకా మున్సిపాలిటీలో కూడా నీళ్ళు వేసవి కాలం వచ్చిన నీళ్ళు ఇప్పటికీ 2 రోజులకు ఒకసారి వస్తున్నాయి. మార్చి ఎలక్షన్ వచ్చినప్పుడు రంజాన్ వస్తూ ఉంది, 3 రోజులకు ఒకసారి ఇస్తారా? రంజాన్ ఉంది, ఉగాది ఉంది. అంటే దీనికి కమిషనర్ గారు బాధ్యత వహించాలా, టోటల్గా ఎమ్మెల్యే గారు బాధ్యత వహించాలి. ప్రజాప్రతినిధిగా ఉండే ఆయన ప్రజల గురించి మాట్లాడి ప్రజల నిర్వర్తించాలి. సన్న పాప ఇంట్లో ఎంత పాప ఆ పాపకి ఎక్కించాలి. ఆ పాప పరిస్థితి కుటుంబ పరిస్థితి వివరాల ద్వారా ఇప్పటికే దాదాపు 2 లక్షల రూపాయలు బిల్లు అయినాయి. 2 లక్షల రూపాయలు ఎవరు కట్టాలా? ఎదురు లేదా చాలా రికార్డుతో సంపాదించడం మీద ఆధారపడి రావాలి. వాళ్ళ కుటుంబాన్ని ఎవరు ఆదుకోవాలి కాబట్టి ఆరోగ్యశ్రీ దీనికి రాదు, పొల్యూషన్ వాటర్ రాదు. మేము పోయి మా బాధ్యతగా పరవచ్చాం, మా బాధ్యతతో సాయం చేస్తామనుకో. మరి వీళ్ళు మొత్తం ప్రభుత్వం ఆదుకోవాలి కదా. వాళ్ళ ప్రభుత్వం ముఖ్యమంత్రి నిధులు ఇప్పటి వాళ్ళకు ఎవరిని ఆదుకోవాలా? ఎమ్మెల్యే గారిని ఆదుకోవాలి. కనీసం 2 లక్షలు 3 లక్షలు ఇచ్చి ఆదుకోవాల్సిన అవసరం. లేకపోతే చైర్మన్ గారి దగ్గర పోవాలి. చైర్మన్ గారి గురించి నాకు చెప్పాల్సిన
అది అధికారం లేదు. అమిత్ గారిని చైర్మన్ గురించి నాకు మాట్లాడాల్సిన అవసరం లేదు. మరి టోటల్గా ఎమ్మెల్యే గారు ఇంకా నంద్యాల ఏమైనా కేసులు ఉంది ఇక్కడ 15 ఉన్నాయంటే ఇప్పుడు కాదు. ఇప్పుడు నంద్యాలలో ఎన్ని ఉన్నాయో మనకు తెలుసు, మన దృష్టికి రాలే. దృష్టికి వచ్చింది అది చేయాల్సిన బాధ్యత కమిషన్ది, రివ్యూ చేయాల్సిన బాధ్యత ఎమ్మెల్యేది, చైర్మన్ది. వారు కూర్చొని ఇన్సిడెంట్ జరిగింది, చాలా బ్యాడ్ ఇన్సిడెంట్ లేకుండా భవిష్యత్తులో ఏం చేయాలనే కార్యక్రమం గురించి మాట్లాడాలి కదా. నేను ఎమ్మెల్యే మంత్రిగా ఉన్నప్పుడు ఎస్పీ రెడ్డి గారు చైర్మన్గా ఉంటే కూడా ఏఎఫ్ఐడి ప్రోగ్రామ్ లాంచింగ్ ఫస్ట్ ఇక్కడ చేసి ఆంధ్రప్రదేశ్లో ఏఎఫ్ఐడి ప్రోగ్రామ్ ఫస్ట్ ప్రోగ్రామ్ ఇక్కడ నుంచే నేను లాంచింగ్ చేశాను. నేను చేసి వెంకటాచలం గారిలో టెంకాయ కొట్టి దాని కార్యక్రమ ప్రోగ్రామ్ చేశాను. ప్రతి దాంట్లో ఆయన ఏ పార్టీ ఎమ్మెల్యే అయినా చైర్మన్ అయినా నేను పిలిపించి మాట్లాడేవాడిని, కూర్చోబెట్టి మాట్లాడేవాడిని, సంవత్సరం గురించి మాట్లాడేవాడిని, రివ్యూ చేసేవాడిని. మరి ఇప్పుడు ఎవరు మాట్లాడాలా? కాబట్టి టోటల్గా దీని బాధ్యత ఎమ్మెల్యే గారికి తెలుసు. నంద్యాల మున్సిపాలిటీలో కలుషిత నీరు తాగి 14 మంది అస్వస్థతలు డిశ్చార్జ్ అయ్యారు. దాంట్లో ఒకరు ఇక్కడ ఇద్దరు ఐసీయూలో ఉన్నారు. దాంట్లో ఒకరు పూర్తిగా కిడ్నీ చెడిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి నంద్యాల మున్సిపాలిటీ కఠినమైన చర్యలు తీసుకొని ఆ కలుషిత నీరు సప్లై కాకుండా చేయవలసిన బాధ్యత మున్సిపాలిటీ మీద ఉంది. కాబట్టి మున్సిపల్ కమిషనర్ గారు దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టి దీనిపైన రివ్యూ తీసుకొని ఎమ్మెల్యే గారు కూడా దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టాల్సిందిగా, రాబోయే సమ్మర్లో నీళ్లు ప్రాబ్లం లేకుండా చేయవలసిందిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే అమృత్ పథకం మేము 85% పూర్తి చేశాము. దాన్ని ఇప్పుడు హడావుడిగా ఓపెన్ చేశారు. సంతోషం. ఈ రోజుకైనా 5 ఏళ్ల తర్వాత అయినా ఓపెన్ చేశారు. కాబట్టి ఇప్పుడు కలుషిత నీరు రాకుండా చూసే బాధ్యత అని తెలియజేసుకుంటాం. కౌన్సిలర్ కూడా నీటి సమస్యలు తీర్చారు. వాళ్ళు ఇంకా చెప్తారు, వాళ్ళు చేసేది ఒకటి ఇది అభివృద్ధి కానీ చిన్న రోడ్డు వేయడం చూపేది తప్ప ఇలా పిల్లలకి ఏమైతే వల్ల ఏదో బ్యానర్లు మార్చడానికి వేసే బ్యాంక్ ఏది తప్ప ఈ ప్రభుత్వం ఏదానికి పని చేయదు. పిల్లలకి ఏమైనా జరుగుతుంది ఏముంటుంది, ఇప్పుడు ఎవరు దానికి బాధ్యత వచ్చేది ప్రభుత్వం ఏం చెప్పవచ్చు. చూడడానికి కూడా రావాలి. ఏది జరిగినా ప్రభుత్వం ఎట్లుందంటే వాళ్ళ బ్యానర్ల కోసం వాళ్ళ పబ్లిసిటీ కోసం మాత్రం చేస్తున్నారు. పిల్లలు వాళ్ళ విమర్శలు కనిపిస్తారు. వాటర్ బాగాలేదని చెప్పినప్పుడు ఒకరిగా చెక్ చేస్తారని చేయరు. సంబంధించినప్పుడు చెక్ చేయడం వాళ్ళు వస్తారు. దాని మీద చర్య తీసుకుంటే బాగుంటుంది. మీకు కూడా చెప్తున్నాం. మేము కౌన్సిల్ ఎన్నోసార్లు మాట్లాడినాం. మా వాటర్ సమస్య చెప్తే ఏదో చూద్దాం చేద్దామనే రకంగా తప్ప వీళ్ళు ఏదానికి లేదు. వీళ్ళు చేసే అంటే ఒక సిద్ధం సభలకు బ్యానర్ లేనికి మేము వేసే బ్యానర్ తీయడానికి తప్ప వీళ్ళు ఏ ప్రభుత్వం ఏదానికి పనికిరాదు. సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ ని ప్రెస్ చేయండి.